అక్కడ ఉంది కంచి, కానీ మనకు హైదరాబాద్కి పక్కనే ఉంది కొడకంచి. సేమ్ తమిళనాడులో ఉన్న కంచిలానే ఇక్కడ కూడా బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. ఇవి ముట్టుకున్నా సరే మనకు బల్లి దోషాలు ఉండవు. ఈ కొడకంచిలో ఉన్న టెంపుల్ కూడా సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. ఇదే శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి టెంపుల్. ఈ టెంపులే కాదు, చుట్టూ పొలాల మధ్యలో ఒకవైపు చెరువు. ఎంత పీస్ఫుల్ గా ఉంటదంటే వెళ్ళామంటే అసలు రాబుద్దే కాదు, అలా ఉంటది. ఈ టెంపుల్ కి మెయిన్ అట్రాక్షన్ ఈ కోనేరనే చెప్పాలి. నేనైతే ఈ కోనేరుకి వెళ్ళడానికి మెట్లు దిగుతుందంటే మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి టెంపుల్ కోనేరు గుర్తొచ్చింది నాకైతే. ఇక్కడ ఫోటో షూట్స్ కి అయితే మామూలుగా ఉండదు. మరి పటాన్ చెరువు నుండి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఈ టెంపుల్ హైదరాబాద్ లో ఉండి ఇప్పుడు వరకు వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళొచ్చేయండి, మీ ఫేవరెట్ టెంపుల్ అయిపోద్ది. ఎందుకంటే ఈ టెంపులే కాదండి, కొడకంచి ఊరు కూడా చాలా అథెంటిక్ గా మండువా ఇల్లు, పెంకిటిల్లు నాకైతే నా చిన్నతనం గుర్తొచ్చింది. వెళ్ళే దారి కూడా సిటీ దాటిన తర్వాత నుండి చాలా అక్కడ ఉంది కంచి, కానీ మనకు హైదరాబాద్కి పక్కనే ఉంది కొడకంచి. సేమ్ తమిళనాడులో ఉన్న కంచిలానే ఇక్కడ కూడా బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. ఇవి ముట్టుకున్నా సరే మనకు బల్లి దోషాలు ఉండవు. ఈ కొడకంచిలో ఉన్న టెంపుల్ కూడా సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. ఇదే శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి టెంపుల్. ఈ టెంపులే కాదు, చుట్టూ పొలాల మధ్యలో ఒకవైపు చెరువు. ఎంత పీస్ఫుల్ గా ఉంటదంటే వెళ్ళామంటే అసలు రాబుద్దే కాదు, అలా ఉంటది. ఈ టెంపుల్ కి మెయిన్ అట్రాక్షన్ ఈ కోనేరనే చెప్పాలి. నేనైతే ఈ కోనేరుకి వెళ్ళడానికి మెట్లు దిగుతున్నా